ఫుల్ లేన్ ఎక్స్ప్లోర్ చేస్తాను. మైల్ స్టోన్ కి దగ్గరికి పోయి ఫోటో తీసుకోవాలా. ఆ పేరు పలికేదానికి కూడా వస్తాను నాకు. మనాలికి వచ్చినాక నేను టాబ్లెట్స్ తీసేసుకుని స్టార్ట్ చేసిన. సో కార్గిల్ వార్ మెమోరియల్ 2-3 రోజులుగా ఈ మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్, ఈ చపాతీలే తిని 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 -10 డిగ్రీ స్లీపింగ్ బ్యాగ్ ఉండే కాబట్టి కొంచెం అది సర్వైవ్ చేపించింది. 4 బెడ్షీట్లు వేసుకున్న, లోపల 2-3 టీ షర్ట్లు, దానిపైన అప్పరు, థర్మల్ జాకెట్ వేసుకొని పడుకున్నాను తెలుసా నిన్నైతే నేను. వావ్, సూపర్గా ఉంది కదా. ఇక్కడ నుంచి చూసేకి కొంచెం యూనిఫామ్ తీసేసి కొంచెం కలర్ డ్రెస్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతుంది నాకైతే. గైస్ సగం దూరం ఎక్కే లోపల టైర్డ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి చూడండి ఎట్లా కనపడుతుంది టెంపుల్. సో అదే లే ప్యాలెస్ ఎంట్రన్స్ అనమాట. అక్కడ చూడండి ఫుల్ పాతగా ఉంది. లైట్గా ఏమేమి పోయిందో దాన్ని మొత్తం రెడీ చేపించినారు. ఏ ప్యాలెస్ గురించి అయితే అక్కడ వీడియో చేస్తూ ఉన్నారు చూడండి. ఫుల్ పాతదే గైస్, మొత్తం గోడలు గేడ్లు పైన కట్లు కూడా మొత్తం పాతదే. స్టెప్స్ కూడా ఫుల్ చెక్కదే. ఇది బాల్కనీ. అంటే దీని గురించి హిస్టారికల్ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడే వీడియో అయితే వేసిండారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లే లదాఖ్ అనమాట. ప్రజెంట్ అయితే లేక్ రీచ్ అయిపోయినాను. సో ఇప్పుడు వెళ్ళేసి లంచ్ చేసుకోవాలన్నమాట. టైం ఆల్మోస్ట్ 12:30 అవుతుంది. సో ఇప్పుడైతే లంచ్ చేసుకొని దాని తర్వాత లే మార్కెట్ని ఫుల్ ఎక్స్ప్లోర్ చేద్దాము. దానికన్నా ముందు ఫస్ట్ నాకు ఆ బోర్డు కావాలా, లే లదాఖ్ బోర్డు. అది దొరుకుతానే పొద్దున్న నుంచి సర్చ్ చేస్తూనే ఉన్నాను. సో ఇప్పుడు వెళ్ళేసి ఒక మంచి లంచ్ చేసుకొని నాన్ వెజ్ చేయాలా. ఇన్ని రోజులు చపాతీ పరోటాలు తిని తిని మ్యాగీలో నోరంతా చెడిపోయింది. వెళ్ళేసి ఒక మంచి బిర్యానీ తినుకొనేసి దాని తర్వాత అయితే లేని ఎక్స్ప్లోర్ చేసుకొని, అండ్ అలాగే ఫస్ట్ ఆ లే మైల్ స్టోన్కి దగ్గరికి పోయి ఫోటో తీసుకోవాలా. ఫోటో చాలా ఇంపార్టెంట్, లైఫ్ టైం మెమరీ అది. సో అది లేకపోతే ఎలా చెప్పండి. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. కొన్ని ప్లేసెస్ చూసినాను లోకల్లో. సో ఏదేది మంచి ప్లేసెస్ ఉందో అవంతా ఎక్స్ప్లోర్ చేసుకొని దెన్ రూమ్కి రిటర్న్ అవుతాను ఈరోజు. అండ్ రేపు మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే సెంతూస్ తాపా అనేసి ఏదో ఉందంట ప్లేసు. ఆ పేరు పలికేదానికి కూడా వస్తాను నాకు. అది ఆడ పోయి చూద్దాము. ఫస్ట్ బాగుంది అన్నారు. సో ఫస్ట్ ఇక్కడ లోకల్ సజెషన్ తీసుకున్నా. ఆజా ఇప్పుడే లంచ్ చేసేసుకొని ఇంకా వాళ్ళు నాతో పాటు వచ్చిన వాళ్ళు రూమ్కి వెళ్ళిపోయినారనమాట. సో వాళ్ళకి ఐ సిక్నెస్ ఎక్కువ ఉంది. నేనేం చేసినానంటే మనాలికి వచ్చినాక నేను టాబ్లెట్స్ తీసేసుకుని స్టార్ట్ చేసిన. రేపు పొద్దున్న నైట్ 2 సెమ్లు ఇది చేసుకున్నా టాబ్లెట్. సో దానివల్ల అయితే నేను నార్మల్గానే ఉన్నాను, నాకేం ప్రాబ్లం రాలే, హెడ్ఏక్ ఏమీ లేదనమాట. సో ఇంకా వాళ్ళు తినేసి లేదు మా వల్ల అయితే లేదు, నువ్వు వెళ్ళి రా బ్రో అన్నారు. ఇంకా నేను ఒకటే వెళ్తానమాట. నా జర్నీలో ఎంతమందిని కలిసినాను తెలుసా. ఊరు స్పిటికి పోలి ఇద్దరిని, లదాఖ్ వచ్చే వాళ్ళు ఒకరిని, మళ్ళీ మనాలి వరకు ఒకరు వచ్చినారు. అండ్ దాని తర్వాత సర్చులో కర్ణాటక వాళ్ళు కలిసినాను, మా ఏరియా పక్కన ఉండే ఏరియా వాళ్ళే. సో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసేదానికి వెళ్ళిపోయినారు. యాక్చువల్లీ వాళ్ళు కార్లో వచ్చినారు కాబట్టి జొత్లో వెళ్ళలేకపోయినాము. ఒకవేళ బైక్లో వచ్చింటే కూడానే పోయి అంతా ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఈరోజు ఫుల్ లేని ఎక్స్ప్లోర్ చేస్తాను. ఈ లోకల్ మార్కెట్, లే లోకల్ మార్కెట్, ఇంకా లోకల్ ప్లేసెస్ ఏమేమి ఉందో. దెన్ దాని తర్వాత ఈరోజు కంప్లీట్లీ రెస్ట్ తీసేసుకొని ఇంకా రేపైతే మనమైతే కార్గిల్ సైడ్ అయితే పోవాలనుకొని ప్లాన్ చేస్తా ఉన్నా. సో కార్గిల్ వార్ మెమోరియల్ అవంతా చూపిద్దాం అనేసి. సో చూద్దాము ఎలా అయితే అలా అనమాట. ఇప్పుడైతే లంచ్ చేసినాను అనమాట. లంచ్ చేసినాక నాకు ప్రాణం వచ్చింది. బిర్యానీ తిన్నాను గైస్. ఈ 2-3 రోజులుగా ఈ మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్, ఈ చపాతీలే తిని 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 నోరంతా చెడిపోయింది. సో వెళ్ళి మంచి బిర్యానీ తిన్నా. కొంచెం ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాను అనమాట. ఇక్కడ అంత చలినూ లేదు, అంత ఎండనూ లే. ఎండ కొడుతుంది కానీ చల్లగా ఉంది. కానీ -10 మట్టు లేదు. నిన్న సర్చులో అయితే -6లో పడుకున్నా. యాక్చువల్లీ అదే -10 డిగ్రీ స్లీపింగ్ బ్యాగ్ ఉండే కాబట్టి కొంచెం అది సర్వైవ్ చేపించింది. 4 బెడ్షీట్లు వేసుకున్న, లోపల 2-3 టీ షర్ట్లు, దానిపైన అప్పరు, థర్మల్ జాకెట్ వేసుకొని పడుకున్నాను తెలుసా నిన్నైతే నేను. సో నేనైతే వేరే లెవెల్కి ఎంజాయ్ చేసిన. సంతూస్ తోపా. సో ఇట్లా స్ట్రైట్ అనమాట. ఇది నాకు తెలిసి ఏదో టెంపుల్ అనుకుంటా. సో పై వరకు వెళ్తుంది చూడండి గైస్, ఎంత బాగుందో వ్యూ. వావ్, సూపర్గా ఉంది కదా. ఇక్కడ నుంచి చూసేకి సంతూస్ తోపా. ఆ పేరు పలికేదానికే కష్టంగా ఉంది కానీ రోడ్లు అయితే సూపర్గానే ఉంది ఇక్కడ.
ఈ రోజే నేను ప్యాంటు షర్ట్ వేసుకొని తిరుగుతున్నది. ఇన్ని రోజులు నైట్ అదే ట్రాక్ ప్యాంటు, టీ షర్టు, దానిపైన జాకెట్. ఈరోజు యూనిఫామ్ తీసేసి కొంచెం కలర్ డ్రెస్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతుంది నాకైతే. వావ్, ఏముందో చూడండి గైస్ ఇక్కడ నుంచి వ్యూ. ఫుల్ లదాఖ్ ఫుల్ సిటీనే కనపడుస్తుంది ఇక్కడ నుంచి. సో వావ్, సూపర్గా ఉంది కదా. సో బండిని ఇక్కడ పార్క్ చేసి ఇంకా పైకి పోయొద్దాం. సో గైస్ బండి అయితే ఇక్కడే పార్క్ చేసేసి ఇంకా వెళ్తాను అనమాట లోపలికి. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగా కనపడిస్తుందో వ్యూ. 360 చూపిస్తాను చూడండి. సో క్రేజీగా ఉంది. ఈ టెంపుల్ పేరు సెంతు స్థాప అంట. సో నాకు ప్రొనౌన్స్ చేసేదానికి ప్రాపర్గా వస్తలే. సో వెళ్ళి లోపల ఎలా ఉందని చూద్దాం. మీకైతే ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. సో ఫస్ట్ లోపలికి వెళ్ళి చూద్దాం టెంపుల్ ఎట్లా ఉంటుంది అనేసి. ఇక్కడ నుంచి చూడండి గైస్, సగం దూరం ఎక్కే లోపల టైర్డ్ అయిపోతుంది. అమ్మ కూర్చొని వస్తాను. ఇంకొద్ది పైకి పోవాలా. చూడండి ఎంత బాగా కనపడుతుంది టెంపుల్. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా సూపర్గా ఉంది. గైస్ ఫైనల్లీ రీచ్ అయిపోయినా. ఇక్కడ నుంచి చూడండి ఎట్లా కనపడుతుంది టెంపుల్. కరెక్ట్గా 1 కిలోమీటర్ కూడా లే, అంత పిన్న టైర్డ్ అయిపోతాను నేను. ఆక్సిజన్ తక్కువ ఉంది కదా, సో దానివల్ల మనకి ఇంకా ఇక్కడ అలవాటే కాలే. ఇంకేమవుతుంది చెప్పండి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. సో గైస్ ఇక్కడ ఇదేం బుద్ధ దేవుడు అనుకుంటాను, ఏదేదో దేవుళ్ళు ఉంది మనకి తెలియలే. సో పైనంతా చూసుకొని ఇంకా దిగుతా ఉన్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కదా, సో దానికి ఇంకా అలవాటు పట్టపోతే చాలా కష్టమైపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇంకొక నెక్స్ట్ లొకేషన్కి అయితే పోతాము. దానికన్నా ముందు ఎవరైనా నెట్ అడగాల. ఎలా అంటే మా జియో ఎయిర్టెల్ ఏది పనిచేస్తలే. ఇక్కడ లోకల్ సిమ్ కార్డ్ తీసుకోవాలన్నారు. ఊరికే 500 బొక్క కదా. ఒకసారి నెట్ హాట్స్పాట్ ఆన్ చేసుకొని లొకేషన్ పెట్టేసుకొని దాని తర్వాత వెళ్ళిపోతా. ఇప్పుడు అలాగే పెట్టుకొని వచ్చిన. ఇప్పుడు ఇంకొక లొకేషన్కి వెళ్దాము. సో బాగుంది అనిపిస్తా. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటాను ఈ టెంపుల్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ పాయింట్, ఇక్కడ నుంచి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 10 కిలోమీటర్స్ ఉంది. సో చూద్దాం అది ఎలా ఉంటుందని. మీకు చూపించాను కదా, అది వచ్చేసి మెడిటేషన్ హాల్ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో. శాంతి స్తూప వచ్చేసి 1991లో కొట్టిందేదంట. బుద్ధిస్ట్ వాళ్ళు, జపనీస్ ఒక ఆయన పేరు నాకు ప్రొనౌన్స్ చేసేకి రాలే, కానీ ఆయన అయితే కట్టినాడంట. అదే పీస్ కోసము, ప్రశాంతంగా వచ్చి మెడిటేషన్ చేసుకోవాలా అనేసి. సో టెంపుల్ అయితే సూపర్గా ఉన్నింది. నాకు ఆ దేవుళ్ళ గురించి తెలియదు కాబట్టి మనం మాట్లాడకూడదు. సో ఇక్కడ నుంచి కూడా వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి లే ప్యాలెస్కి పోతున్నాను. సో ఇప్పుడు పోయి లే ప్యాలెస్ చూద్దాం ఎలా ఉంది అనేసి. ప్రజెంట్ టైం వచ్చేసి 2 o'clock అవుతుంది. ఎండ కొడతానే ఉంది, దాంతోపాటు చల్లగా ఉంది గైస్. ఫుల్ నేను అట్లీస్ట్ గ్లౌజ్ అని వేసుకొచ్చింటే బాగున్నాను. గ్లౌజ్ సాక్స్ వేసుకుంటే బాగున్నాను. నేను 2 వేసుకోలే. ఇన్ని రోజులు చల్లో ఉన్నాం కదా, ఎండ చూసే లోపల ఫుల్ జోసుకొచ్చేసినాను. సో ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి గైస్, ఏదేదో బెల్లి లాగుంది, బాగుంది కదా. ఇప్పుడు లే ప్యాలెస్కి అయితే పోతాను. పిల్లోడు చూడండి ఎంత బాగా చూస్తున్నాడు క్యూట్గా. యాక్చువల్లీ సూపర్గా ఉంది లే అయితే. సచ్చు దాటుకొని వస్తాను. ఇది మౌంట్ క్లాంప్ పూసింది. సో సేఫ్టీ కానీ తెచ్చుకునే దానికి ఇది ఫోన్ హోల్డర్ క్లాంప్ కొంచెం యూజ్ అయిందనమాట మౌంట్. ఇప్పుడు ఫోన్ హోల్డర్ మౌంటే వాడుతా ఉన్నాను ప్రస్తుతానికి. ఇది కూడా ఇప్పుడు ఏమైనా షేక్ అయితే యాంగిల్ చేంజ్ అయిపోతుంది. నాకు ఇంకా అదిలే యాంగిల్ ఎలా వస్తుందని కూడా. సో బ్లైండ్గా రికార్డ్ చేసుకొని పోతా ఉన్నా, చూద్దాం ఎలా ఉంటుంది అనేసి. ఇక్కడ మిలిటరీ క్యాంపులు అయితే చాలానే ఉంది. సో సూపర్గా చూసే కొంత. సో కొన్ని థింగ్స్ మనం ఎక్స్ప్రెస్ చేసుకోలేము. ఎలా అంటే ఆఫ్ కెమెరాలో చాలా జరుగుతుంది, దాన్ని మనం చూపించుకోలేము. ఆన్ కెమెరాలో ఇలా ఉంది అలా ఉంది అని మట్టుమే చెప్పేకి అవుతుంది. కానీ నా ఎక్స్పీరియన్స్ అయితే బాగుందన్నమాట లేలో. కానీ నా హోల్ జర్నీలో చాలా మందిని కలిసేసిన. ఒక్కొక్క చోట్ల ఎండ్ అయిపోయినారు. కానీ నా జర్నీ మొత్తం నేను ఎక్కడ ఎండ్ చేయకుండా ఫుల్ కంప్లీట్ చేస్తూ ఉన్నాను. సో నాకు ఇది ఒక లైఫ్ టైం మెమరీస్ అనమాట. లైఫ్లో గుర్తుండిపోతుంది. ఇలా చెప్పుకుంటా నేను కూడా 10 మందికి, చూడండి రా నేను ఇంత దూరం ఒకడే తిరిగినా, ఇంత తిరిగినా, ఇంత చూసినా అనేసి చెప్పుకునే కూడా బాగానే ఉంటుంది. సో చూడండి గైస్, ఇక్కడ నుంచి సిటీ ఎంత నీట్గా కనపడిస్తుందో, ఎంత బ్యూటిఫుల్గా. సో అదే లే ప్యాలెస్. సో వెళ్ళి లే ప్యాలెస్ని ఎక్స్ప్లోర్. చూడండి గైస్ ఎంట్రన్స్ ఎట్లుందో. సో ఫుల్ పాతకాలం ప్యాలెస్ అనుకుంటాను. అట్లట్లే దాన్ని కొంచెం రిపేర్ చేసినారు అంతే.
సో లే ప్యాలెస్ అయితే బాగుంది బయట నుంచి చూసేకి. లోపల పోయి చూద్దాము ఏమేమి ఉంటుంది అనేసి. ఇదే ఎంట్రన్స్ అనమాట. అక్కడ చూడండి ఏదో బొమ్మలాగా ఫుల్ పాతకాలం ప్యాలెస్ ఇది. ఇక్కడ నుంచి చూస్తే సిటీనే కనపడుతుంది. ఫుల్ పాతగా ఉంది. లైట్గా ఏమేమి పోయిందో దాన్ని మొత్తం రెడీ చేపించినారు. ఏసీలో ఉన్నట్టుగా ఉంది. సో ఇక్కడ ప్లేసెస్ అంతా ఉందన్నమాట కూర్చోనికి. ఫస్ట్ పైకి పోదాం. పైన నుంచి వ్యూ చూస్తేనే బాగుండేది. అమ్మా ఎక్కేకి చాలా కష్టంగా ఉంది. ఫుల్ పాతది అంతా. సో ఇక్కడ లే ప్యాలెస్ గురించి చెప్తా ఉన్నారు చూడండి. చూద్దామా? సో ఇటు కూర్చొని చూడొచ్చు. ఏ ప్యాలెస్ గురించి అయితే అక్కడ వీడియో చేస్తూ ఉన్నారు చూడండి. ఫుల్ పాతదే గైస్. మొత్తం గోడలు గేడ్లు పైన కట్లు కూడా మొత్తం పాతదే. చూడండి వావ్ ఎంత బాగుందో. క్రేజీగా ఉంది. ఫుల్ పాతది గైస్. ఏమంటే ఏమి చేంజ్ చేయలే. లైట్గా ఏదేదో పోయిందో దాన్ని మొత్తం చేంజ్ చేసుకొని పెట్టింటారు. ఇక్కడ నుంచి సిటీ ఎంత బాగా కనపడిస్తుంది. ఇంకా పైకి పోదాం. చూడండి స్టెప్స్ కూడా ఫుల్ చెక్కదే. ఇప్పుడు మనం 7th ఫ్లోర్కి పోతున్నాం అనమాట. వా ఫుల్ టాప్కి పోదాం. టాప్ నుంచి ఎలా కనపడిస్తుందో చూద్దాం. సో ఫుల్ చెక్క స్టెప్స్. వావ్ క్రేజీగా ఉంది. కానీ బ్రీతింగ్ చాలా కష్టమైపోతుంది. సో చూసినారు కదా లే ప్యాలెస్ ఎలా ఉన్నింది అనేసి. సో ఇప్పుడైతే నేను రూమ్కి వెళ్ళిపోతా ఉన్నా. ఎందుకు అంటే నా ఫోన్లోనే ఛార్జింగ్లే, నాకు ఓపిక అనేది లేదు. చాలా టైర్డ్ అవుతుంది. సో వెళ్ళి ఈరోజు ఫుల్ రెస్ట్ తీసుకోవాలి. ప్యాలెస్ అయితే ఫుల్ బాగుంది చూడండి. ఫుల్ కట్లదే, ఇదంతా మొత్తం కట్లదే అనమాట. ఇక్కడ ఇది బాల్కనీ చూసి ఎట్టునిందో. ఇక్కడ నుంచి చూసి సిటీ ఎంత బాగా కనపడుతుంది తెలుసా. సో మనకి ఇక్కడ వచ్చినామంటే దీని గురించి హిస్టారికల్ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడే వీడియో అయితే వేసిండారు. సో ఆ వీడియోని చూడవచ్చు. ఎట్లు కట్టినారు, ఏమేమి యూజ్ చేసినారు అవంతా పెట్టినారు అనమాట వీడియో. సో కంటిన్యూస్గా పోతూ ఉంటుంది. సో అలా ప్రొజెక్టర్లో వీడియో వేస్తూ ఉన్నారు. అది పోతూ ఉంటుంది, మనం చూసుకోవచ్చు. దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. చూడండి డోర్తో పాటు కూడా ఫుల్ పాతగా ఉంది. నాకైతే ఎంట్రీ ఫీజు కూడా తీసుకోవాలి. ఒకటే అన్నాను 25 రూపీస్ అంటే ఎంట్రీ ఫీజు. ఫ్రీగానే వదిలేసినారు. సో ఇప్పుడు వెళ్ళాలి రూమ్కి. ఛార్జింగ్ వేరే ఫోన్లో వెళ్ళేసి మళ్ళీ నైట్ ఏదైనా మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేసేదానికి పోతాను. సో లే అయితే సూపర్గా ఉంది గైస్. నేను స్టే చేస్తున్నాను రూము. భయ్యా గేట్ లాక్ కర్ దియా కొలయ్యే చీకే. సో ఇంకా వెళ్ళి ఎడిటింగ్ చేసుకుందాము. సో బాగుంది కదా ప్లేస్. చూడండి ఎంత బాగుందో. ఈడే అనమాట నేను స్టే అయింది నేను నైటు.